హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలమోహన్ పేజ్కి అందరికి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 54 మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసి చెప్తాను. తుఫాన్ కారణంగా ఎర్లీ మార్నింగ్ అయితే లేచి ప్రేయర్ చేసి మరలా పడుకునిపోయాను. పడుకొని లేచిన తర్వాత అయితే చూసారు కదా, మా బెడ్రూమ్ కిటికీలోంచి బయట వాతావరణం అయితే ఏ విధంగా ఉంది. ఇప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే తెరిపిచ్చేస్తుంది అనమాట. ఇది మిక్సర్ అవుతుంది ముంతా తుఫాను. చూడండి, వ్యవసాయం పొలాలు అయితే చూసారు కదా, అక్కడైతే ఈ విధంగా చేనులు అయితే పడిపోయినాయి అనమాట. చూసారు, మాటల్లోనే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. అది దాని తర్వాత కిందకి వచ్చిన తర్వాత టీన్ రీప్లేస్ చేసే బ్యావరేజ్ అయితే తీసుకున్నాం. ఆ తర్వాత కొంచెం హాట్ వాటర్ అయితే అంచెలంచెలుగా తాగడం జరిగిందండి. తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేశాను. 2 దోసకాయలు, ఒక జాంకాయ అయితే తీసుకున్నానండి. ఇంకా తర్వాత ఒక వీడియో అయితే ఎడిటింగ్ చేశాను. కాసేపు అయిన తర్వాత మజ్జిగ అయితే హాఫ్ లీటర్ తీసుకున్నానండి. మధ్యాహ్నం లంచ్ లోనికి మా పాప అయితే అరిటాక్ కోసుకొని వచ్చింది. యాజ్ యూజువల్ గా మీకు తెలిసిందే కదా, చికెన్ కర్రీ అయితే కామన్ ఇక రెగ్యులర్ గా. నేనైతే దొరకలేదు కాబట్టి తెలియలేదు. ఫైబర్ ని బ్యాలెన్స్ చేసేలా ఆనపకాయ కర్రీ అయితే మా ఆవిడ ఉండింది అనమాట. తర్వాత పలావ్ అయితే చేసిందండి. గ్రీన్ పీస్ కట్టేసింది, భలే ఉంది ఇది. ఈ పలావ్ గట్ట ముగించేసిన తర్వాత అయితే కొంచెం రైస్ వేసుకున్నాను. రైస్ లో రసం వేసుకుని అయితే లంచ్ ముగించండి. ఇక మేడ పైకి వచ్చిన తర్వాత వర్షం అయితే చూసారు కదా, అంచెలంచెలుగా పడతానే ఉందండి. ఇది మిక్స్డ్ ఉంది. ఆ తర్వాత ఒక రీల్ అయితే ఎడిటింగ్ చేశానండి. ఇంకా తర్వాత ఒక ప్రౌడ్ మూమెంట్ అయితే జరిగిందనమాట. మనం ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం BS6 phase 2 అప్డేట్ అయినటువంటి టాటా కమర్షియల్ ట్రక్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో అయితే మనం పూణేలో చేసాం. సో ఆ వీడియో అయితే హిందూపూర్ లో ఉన్నటువంటి APSRTC బస్ డ్రైవింగ్ ట్రైనింగ్ లో అయితే చేస్తున్నారంట. మన ఫాలోవర్ ఒక ఆయన అయితే ఈ వీడియో పంపించడం జరిగింది. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక మధ్యాహ్నం అలా బండి తీసి జగదీష్ గారు రమ్మన్నారని చెప్పేసి జమీమా ట్రాక్టర్ గ్యారేజ్ కి అయితే బయలుదేరాను. ఇదిగో మన ఫామ్ రోడ్ లో అయితే అలాగే వెళ్ళిపోతున్నాను అనమాట. ఇటువంటి వర్షాల్లో వర్కర్స్ ని, యానిమల్స్ ని, ఈ క్లైమేట్ ని అంతా బ్యాలెన్స్ చేయడానికి టార్చర్ పడేవాడిని. డే 54 లో మన ఫేస్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. 5 kg ఫ్యాట్ లాస్ అయితే అయ్యాను నేను. ఇదిగోండి, జగదీష్ గారి దగ్గర అయితే డచ్ పవర్ 4x4 ట్రాక్టర్ అయితే వచ్చింది కదా, దానికి రోటావేటర్ అయితే కనెక్ట్ చేసి ఉంది కదా. రోటావేటర్ కంప్లైంట్ అయితే రిపేర్ చేశారు. ఈ ఫోన్ మార్చారండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాగిన్ ప్రాబ్లం అయితే వచ్చింది అనమాట. సో దాన్ని రికవర్ చేయడానికి నేను 3200 అయితే చార్జ్ చేశాను. అంటే జనరల్ గా ఫ్రెండ్ కాబట్టి. సో ఇక్కడ నుంచి అయితే బయలుదేరి జంక్షన్ అయితే వచ్చాను అనమాట. మన OnePlus ఎప్పటి నుంచో గీతలతో అయితే, అన్ని రంగుల గీతలతో అయితే ఉంది. సో దాని డిస్ప్లే అయితే చేంజ్ చేయడానికి మా ఊర్లో గాయత్రి మొబైల్స్ అయితే రావడం జరిగింది. అక్కడైతే ఫోన్ ఇచ్చానండి. బ్యాక్ గ్లాస్ కూడా కొంచెం పొగలైతుంది అనమాట. దీన్ని కూడా మనం అయితే చేంజ్ చేసేద్దాం. మంచి నైట్ డిన్నర్ లోకి అయితే మా ఆవిడ చూసారు కదా, పూర్ణం బూర్లు అయితే తయారు చేస్తా ఉంది. మన డైట్ అయితే ఇంత స్ట్రిక్ట్ గా అయితే మనం చేస్తా ఉన్నాం. ఇంకా మనం ఫోన్ తెచ్చుకోవడానికి అయితే నేను మా పాప కలిపి జంక్షన్ కి అయితే వెళ్తాను అనమాట. ఇలా వర్షంలో తడుచుకొని తిరుగుతూ ఉంటే భలే ఉంటది కదా బండి మీద. మా పాప అంటుంది, ఇంట్లో అలా కూర్చోకూడదు డాడీ, బయట ఇలా వర్షంలో తిరగాలని చెప్పేసి. సో ఇద్దరం కలిపి జంక్షన్ కి వెళ్ళాం. ఫోన్ అయితే రేపు మధ్యాహ్నం అవుతుంది అనమాట. వెనక్కి వస్తామండి. ఇప్పుడు పూర్ణం బూర్లు అయితే నైట్ డిన్నర్ అయితే చేయాలి. బూర్లు అయితే మాత్రం భలే టేస్టీ చేసింది అనమాట. మా ఆవిడకి ఏ వంట చేయమన్నా సరే అద్భుతంగా అయితే చేసేస్తా ఉంటది. అలాగే ఈ బూరికి అయితే మధ్యలో కన్నం పెట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేసుకొని తింటే భలే ఉంటది. ఇది అసలు అది కూడా ట్రై చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి గైస్. థ్యాంక్ యూ.